Spoiler review of the film Arjun Son of Vaijayanti Telugu movie acted by Kalyan Ram, Vijayashanti, Srikanth and Sai Manjarkar and other actors etc. ఇంకా ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఓడిలా 2 రివ్యూ రీసెంట్గా ఇచ్చింది, చెక్ చేయండి. దాంతోపాటు జాక్ మూవీ రివ్యూ, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. మా కంటెంట్ చూడండి. రివ్యూస్ లేట్గా ఇచ్చిన జెన్యున్గా ఇచ్చానంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఓవరాల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఎలా ఉందనే విషయానికి వెళ్తే ముందు స్టోరీ ప్లాట్కి వెళ్దాం. ఆ తర్వాత పాజిటివ్స్, తర్వాత సినిమా ఎలా ఉంది, ఆ తర్వాత పాజిటివ్స్ నెగిటివ్స్, లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. కాబట్టి చివరి వరకు చూడండి నా వీడియో. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే వైజయంతి అలియాస్ విజయశాంతి గారేమో పోలీస్ ఆఫీసరు, వాళ్ళ కొడుకు పేరు అర్జున్ అలియాస్ కళ్యాణ్ రామ్ అలియాస్ అర్జున్. మర్డర్ చేసే క్రిమినల్ కింద ఎందుకు మారాడు ఏంటి, తల్లి కొడుకుల మధ్య మాటలుండవు, ఎందుకు మాటలుండవు ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఒక చిన్న ఇబ్బందిలో పడుతుంది అర్జున్. తల్లి చిన్న ఇబ్బందులో పడుతుంది. ఆ ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు ఎలా అధిగమించాడు కొడుకుగా అర్జున్ అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. మరీ బ్లాక్ బస్టర్ కాదు, అలాగని మరీ అటర్ ఫ్లాప్ కాదు. వన్ టైం వాచబుల్, ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు. మరి తలకాయ పొడి తెప్పించాడు అంతలా కాదు, ఒక్కసారి చూసేయచ్చు అని అనిపించింది. ఎందుకు ఇంత గట్టిగా నొక్కి చెప్తున్నానంటే రివ్యూస్ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. నేను చూశాను, అస్సలు భరించలేము, కొట్టుడే కొట్టుడు అని అన్నారు. రొటీన్ స్టోరీ కొట్టుడే కొట్టుడు అన్నట్టుగానే ఉంది, కానీ ఇంట్రెస్టింగ్ అని తీసుకెళ్ళారు అనిపించింది నా వరకు అయితే. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేస్తే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అనేది బాగుంది చాలా. స్టోరీ రొటీన్ అయినా కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ వల్ల కొద్దిగా చూసే విధంగానే ఉంది. అదే స్క్రీన్ ప్లే డైరెక్షన్ సరిగ్గా లేకపోతే అసలు చూసే విధంగా ఉండేది కాదు. స్టోరీ అనేది బాగానే ఉంది. ఇంకా ఎక్స్పెషల్లీ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్లో తల్లిని కాపాడడం కోసం తన చెయ్యి తనే నరుక్కుని మరి తల్లిని కాపాడతాడు. అక్కడ ఆ షాట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చింది తల్లి మీద ప్రేమ చూసి, అంత బాగా వచ్చింది ఆ సీను. మీరు సిచ్యువేషనల్ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ సీను చెప్తే అంత ఫీల్ రాదు, అంత బాగా వచ్చింది. ఇంకా మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ ఈజ్ వెరీ గుడ్. మొన్న ఓడెలా 2కి ఎలా చెత్త కొట్టారో ఓడెలా 2 రేంజ్లో కొట్టకపోయినా కొంతలో కొంత బాగానే నిలబెట్టారు సినిమాని అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్. ఇంకా నెగిటివ్స్ పాజిటివ్స్ ఇంతే. ఇంకా నెగిటివ్స్కి వెళ్తే స్టోరీ అనేది చాలా రొటీన్ స్టోరీ, చాలా సినిమాల్లో చూసిన స్టోరీయే ఉంటుంది. దానివల్ల కొద్దిగా చూసిన కదే మళ్ళీ చూసినట్టు ఉంటుంది. ప్లస్ స్క్రీన్ ప్లే అనేది బాగానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల బోర్ కొట్టించేలాగా ఉంటుంది రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల. సినిమా చాలా ఫస్ట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవుతాయి, కానీ మిగతా కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. 50% ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయితే మిగతా 50% ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు, అదొకటి నెగిటివ్. అవుట్డేటెడ్ స్టోరీ ఇది ఇంకొక నెగిటివ్. సాంగ్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగుంది, కానీ 2, 3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా అంత గొప్పగా లేవు. మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది. కానీ ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి మరీ అంత చూడలేనంత భయంకరంగా అయితే లేదు. రివ్యూస్ చూసే ఉంటారు, ఒక్కసారైనా చూసే విధంగానే ఉంది, మరీ చూడలేనంత. ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.2 అయితే ఇవ్వచ్చు అని అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా అంతేనండి ఈ రివ్యూ. మీరు ఈ సినిమా ఎంతమంది చూశారు, చూస్తే మీకు ఎలా అనిపించింది, మీరు రేటింగ్ ఎంత ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.